ఓం శ్రీ సాయిరామ్. నా పేరు తనూజ. నేను సత్తుపల్లి సత్యసాయి సేవా సంస్థలో ఇప్పుడు బాల వికాస్ గురువుగా సేవలు అందించుతున్నాను. నాకు మొట్టమొదట స్వామి నా 30 ఏళ్ల వయసులో నాకు తెలిసింది స్వామి గురించి. ఏ విధంగా అంటే నేను భిక్షమయ్య గురూజీ గారి దగ్గర యోగా క్లాసులు నేర్చుకున్నప్పుడు మాకు గురువుల శిక్షణ ట్రైనింగ్ పుట్టపర్తిలో ధర్మశాలలో ఏర్పాటు చేశారు. అప్పుడు స్వామి బెంగళూరులో ఉన్నారు. గురూజీ ఏం చెప్పారంటే, మనము సత్సాయి బాబా గారిని మీ అందరికీ చూపిస్తాను అని. కానీ బాబా గారు మనం చెప్తే కానీ, ఎవరైనా మానవ మాత్రలు చెప్తే కానీ రారు. మనకు అలాంటి సంబంధాలు కూడా ఏమీ లేవు. స్వామిని పిలిచేంత సంబంధం అనేది ఏదీ లేదు. అప్పుడు మా గురూజీ ఏం చెప్పారంటే, నామస్మరణ ఓం శ్రీ సాయిరామ్ అని మన అందరం కూడా మాల పట్టుకుని జపం చేద్దాము. అందరం ఒక 108 మాలలు చేసినట్టయితే స్వామికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. మేమందరం కూడా జపమాల తీసుకుని 108 మాలలు అందరం కూడా 100 మందివి కూడా 108 మాలలు చేశాము. తెల్లారి స్వామి చక్కగా కారులో అక్కడి నుంచి వచ్చి ధర్మశాల ముందు నుంచి వచ్చి మా అందరికి దర్శనం ఇచ్చి మా అందరిని చూస్తూ బ్లెస్సింగ్స్ ఇచ్చి గురువులందరినీ కూడా స్వామి ఆశీర్వదిస్తూ వెళ్ళారు. అంటే బాబా గారిని మనము ఎలా ఆయన మెప్పుని ఆయన ప్రేమని పొందొచ్చు అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం నామస్మరణ అని భిక్షమయ్య గురూజీ చెప్పారు. మొట్టమొదటిసారి నేను అప్పుడే అన్నమాట 2008లో స్వామి వారిని దర్శించుకున్నాను. ఆ క్షణం నేను చూసినప్పుడు భౌతికంగా ఈ దేహంలో నాకు కాళ్ళు ఉన్నాయా, నా చేతులు ఉన్నాయా అనేటువంటి స్పర్శ జ్ఞానాన్ని కూడా నేను కోల్పోయాను. అసలు నా కళ్ళమ్మటే నీళ్లు ధారల్లాగా వచ్చేస్తున్నాయి. నేను గాల్లో తేలిపోతున్నాను. నాకు నేను చూసుకుంటే నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి అని అనుకుంటున్నా. కానీ ఆ స్మరణ అనేది ఏమీ లేదు. అట్లా అయిపోయింది స్వామి వారిని ఫస్ట్ టైం చూసినప్పుడు. అందరికీ స్వామి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చారు. నాకు మాత్రం వైట్ కలర్ డ్రెస్ లోనే దర్శనం కలిగింది. అందరితో డిస్కస్ చేస్తే అదేంటి స్వామి ఆరెంజ్ కలర్ లో వచ్చారు కదా అన్నారు. కానీ నాకు స్వామి వైట్ డ్రెస్ లోనే దర్శనాన్ని ఇచ్చారు. ఆ క్షణం నేను అందరూ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతే స్వామికి కొట్టిన కొబ్బరికాయ నైవేద్యం ప్రసాదం అని చెప్పి కారు దగ్గర కొట్టిన కొబ్బరికాయ ముక్కలన్నీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చాను. అలా కళ్ళల్లో ధారల్లాగా వచ్చేస్తుంటే వెళ్ళి ఒక దగ్గర కూర్చుని మెడిటేషన్ చేసుకున్నాము. ఆ క్షణం నుంచి అప్పటిదాకా నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. ఎప్పుడైతే 2008లో మొట్టమొదటిసారి బాబా గారి దర్శనం అయిందో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నా ఈ 32 ఏళ్ల వయసు జీవితం అంతా కూడా భూమి మీద నడియాడినటువంటి భగవంతుడు గురించి తెలుసుకోలేకపోయాను. నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాననేది నాకు ఆ క్షణాన్ని అర్థమైంది. అంటే మనలో ఉన్న స్పిరిచువాలిటీని బయటికి తేవడానికి, మనలో ఉన్న అజ్ఞానం పోవాలి అంటే అలాంటి అవతార పురుషుల యొక్క దర్శనం కావాలి అని నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలకి నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడ్డాను. అంతే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఉద్యోగం చేసేదాన్ని, టీచర్ ఉద్యోగం. ఇది కాదు జీవితానికి, ఇది కాదు జీవితానికి అని ఎక్కడికి ఏది వెళ్ళినా ఆనందం అనేది కలగలేదు. ఇంకా స్వామి చెప్పిన ప్రవచనాలన్నీ వింటా ఉండేదాన్ని. స్వామి డిస్కోర్సెస్ వినేదాన్ని, భజన్స్ వింటూ వచ్చేదాన్ని. అప్పుడు తర్వాత తెలుసుకుని స్వామి సంస్థలో ఒక సమితి అనేది ఉంటది అనేది తెలుసుకుని అక్కడ సమితి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతాయి అని తెలుసుకుంటే ఇట్లా బాల వికాసు, భజనలు, నారాయణ సేవలు ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ జరుగుతాయి అని చెప్పి తెలుసుకుని వాటిల్లో ఎప్పుడైతే నేను పార్టిసిపేట్ చేసి వృద్ధులకి అనాథలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం వండి పెట్టడము, తర్వాత బాల వికాస్ పిల్లలందరినీ గ్యాదర్ చేసి స్వామి ఇచ్చినటువంటి బాల వికాస్ శ్లోకాలని చెప్పి వాళ్ళ ఒక సత్ప్రవర్తన కలగటానికి మనం ఏమేమి చెయ్యొచ్చు అంటే మొక్క రంగనేది మ్రానే వంగదని స్వామి చెప్పారు. సో అలాంటిది మాకు అందించారు స్వామి అంటే అది చాలా గొప్పగా ఒక మంచి అమృతం వరంగా నేను అనుకున్నాను. అట్లాగే బాల వికాస్ ఆ రోజు నుంచి బాల వికాస్ స్టార్ట్ చేశాను 2008 నుంచి. అప్పటి నుంచి అన్నం వండటము, ఎవరికన్నా పెట్టడము లేని వాళ్ళకి, అంటే ఆ భావన నాలో ఎప్పటి నుంచి ఉండేది. కానీ ఎప్పుడైతే స్వామి వారిని చూసామో అది ఒక వేలోకి వచ్చింది అనమాట. అంటే నీరు బయట ఉంటే వృధానే, శంకల్న పోస్తే తీర్థం అవుతుంది. అలాగే మనలో ఎన్ని ఉన్నతమైన భావాలు ఉన్నప్పటికీ, మనలో ఎంత ఉత్సాహం ఆవేదన ఉన్నప్పటికీ మనం ఒక స్వామితో కనెక్ట్ అయితే, బాబా గారితో కనెక్ట్ అయితే మనల్ని ఒక మంచి మార్గంలోకి మనల్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లారు స్వామి. అప్పటి నుంచి నేను బాల వికాస్ చెప్తూ వచ్చాను. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక అమ్మాయి యూకేజీ, ఒక అమ్మాయి అప్పుడు 4th క్లాస్ చదువుతుంది. ఆ ఇద్దరు కూడా నేను చెప్పిన ప్రతి బాల వికాస్ లో వాళ్ళిద్దరు కూడా గురువుల్లాగా ఒక సంవత్సరం నుంచే పిల్లల్ని గ్యాదర్ చేయటము, కూర్చోబెట్టడము, వాళ్ళకి వచ్చిన శ్లోకాలు చెప్పడము,
ఇలా ముగ్గురం కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళము. నెమ్మది నెమ్మదిగా అక్కడ ఒక సెంటర్ అయిపోయిన తర్వాత బాల వికాస్ ఇన్ఛార్జిని చేశారు. అక్కడి నుంచి తర్వాత సమితిలో ఇన్ఛార్జి అయ్యాను. తర్వాత జిల్లాలు ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో బాల వికాస్ ఇన్ఛార్జిగా స్వామి సేవలు చేసుకునే అదృష్టాన్ని కలిగించారు. ఇదే భాగంలో పరతయాత్రలో ఎంతో మంది పిల్లల్ని, వందల మంది పిల్లల్ని స్వామి సమక్షానికి తీసుకెళ్లి స్వామి ఆశీర్వచనాలు ఇప్పించాము. ఎవరైతే బాల వికాస్ లోకి వచ్చారో, ఒక 7 ఏళ్ల వయసు నుంచి వచ్చారో, వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళల్లో ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగింది, వాళ్ళల్లో ప్రవర్తనలో మంచి ఎదుగుదల కలిగింది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం జరిగింది. ఈ బాల వికాస్ ద్వారా స్వామి వారి ఇళ్లలోకి ప్రవేశించి అన్నిటినీ కూడా మంచిగా తీర్చిదిద్దుతారు అనే విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకని ఈ రోజు మటుకి కూడా అడాప్ట్ చేసుకున్న విలేజెస్ లోకి వెళ్ళి కంపల్సరీ వారం వారం బాల వికాస్ చెప్తాము. అలాగే మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2000 స్కూలు ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ మనకి ఇచ్చింది సేవ యాక్టివిటీ కింద. అవి కూడా మన ఖమ్మం జిల్లాలో 53 స్కూల్స్లలో మనము ఈహెచ్వి కార్యక్రమాలు చెప్తూ వస్తున్నాము. ఇంకా ఇలాంటి బాల వికాస్ చెప్పడానికి గురువుల్ని తయారు చేయడానికి గురువుల శిక్షణా తరగతులను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని కూడా స్వామి మాకు కలుగజేస్తున్నారు. ఏదైనా సరే ఒక సంకల్పాన్ని అనుకోగానే స్వామి అది చేసేస్తారు. అది నేను చేస్తున్నానా, ఈ శక్తి నాకు ఉందా, నేను చేస్తానా, నేను ఎప్పుడు కూడా ఆలోచించేదాన్ని కాదు. సంకల్పం స్వామిదే, దానికి కృషి స్వామి మనతో చేపిస్తారు, దానికి ఏం కావాలన్నా వనరులు స్వామి ఇప్పిస్తారు. అంటే ఒక నిర్మలమైనటువంటి మనసుతోటి, ఒక ఖాళీ మైండ్ తోటి గనక మన స్వామి దగ్గరికి వస్తే స్వామి మనల్ని హృదయంలో పెట్టుకుంటారు. ఏం కావాలో మనకి ఎప్పుడు ఏ సమయంలో ఏం కావాలో అది చూస్తూ వస్తున్నారు. చక్కగా పిల్లలకి, మా పెద్దమ్మాయికి స్వామి కాలేజీలో సీట్ వచ్చింది బెంగళూరులో, బిఎస్సి ఎంఎల్టీ చేసింది. చిన్నమ్మాయికి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ ఇచ్చారు స్వామి. చక్కగా ఇప్పుడు హౌస్ సర్జన్ కూడా అయిపోయింది సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. అంటే మనము స్వామి దగ్గరికి వెళ్తామో, ఎంత ఆర్తిగా వెళ్తామో స్వామితో మనం అంత కనెక్ట్ అవుతాము. మనం ఎన్ని సంవత్సరాలుగా స్వామితో అనుభవం మనం పెట్టుకుంటామో అది మన భావితరాలకి, వాళ్ళకి కూడా తెలవాలి. ఈ తరంకి మేము స్వామిని తలుచుకుంటున్నాం, మాకు స్వామి ఎనర్జీ ఇస్తున్నారు. కానీ స్వామి మాకు రాబోయే తరానికి, మా మనవాళ్ళకి, వాళ్ళకి అందరికీ కూడా స్వామి ఈ విధంగానే ప్రేమ సాయి రూపంలో స్వామి వచ్చి అందరికీ కూడా ఈ భాగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం. ఈ జీవితంలో చనిపోయేదాకా మనకి స్వామి యొక్క ప్రేమతోటి, ఆయన యొక్క అడుగుజాడల్లోనే ఈ విధంగానే గడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సమితిలో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీలో మేము వస్తాము. భజనలకు కానివ్వండి, నారాయణ సేవకు కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, తర్వాత మేము హోమియోపతి క్యాంపు, ఈ సత్తుపల్లి సత్యసాయి సేవా మందిరంలో మేము ఇవన్నీ కూడా ఉచితంగా స్వామి ప్రేమతోటి నిర్వహించుకుంటున్నాము. రోజుకి 50 మందికి అన్నప్రసాదం ఇస్తాము. ఒక 20 మందికి మిషన్లు ఉచితంగా ఒక 6 నెలలకు ఒక బ్యాచ్ ని మూవ్ చేస్తాము. బాల వికాస్ సెంటర్స్ వచ్చేసి సత్తుపల్లిలో దగ్గర ఒక 8 దాకా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో వచ్చేసి మొత్తం ఒక 23 సెంటర్లు దాకా ఉన్నాయి బాల వికాస్ సెంటర్స్. గురూస్ కూడా ఒక 56 మంది గురూస్ ఉన్నారు ఖమ్మం జిల్లాలో. ఇంకా మనం హోమియోపతి క్యాంపు ఫ్రీగా మనం కండక్ట్ చేస్తున్నాము సత్తుపల్లిలో. మాకు తిరుపతి గారు డాక్టర్ గారు వస్తారు. ప్రతి నెల మొదటి ఆదివారం కండక్ట్ చేసుకుంటాము. దానికి కూడా 50-60 మంది స్వామి దగ్గర ప్రేమతోటి ఆయన లబ్ధిని పొందుతున్నారు. ఇంతటి సేవలు చేసుకునే అవకాశాన్ని మనకి ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు మనకి ఇవ్వరు. స్వామి చెప్పింది కాదు, స్వామి చేసి చూపించారు సేవ అనేది. కాబట్టి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి. ఏంటంటే స్వామి చెప్పలేదు, ఎప్పుడు చేస్తూ ఉన్నారు. అలాగే స్వామి భక్తులుగా స్వామి మనల్ని మెచ్చుకునే విధంగా మనం ఉండాలి అంటే స్వామి ఎలా అయితే చేస్తూ మెసేజ్ ఇచ్చారో సమాజానికి, మనం కూడా స్వామి చెప్తారు మాటలతో కాదు ఏదైనా చెప్పాల్సింది చేతలతో వెళ్ళాలి అని. అందుకని ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటూ మన చేతలతోనే సమాజానికి వెళ్ళాలి అనేది మేము కూడా ఆచరించాలని అనుకుంటున్నాము. అలాగే చేయటానికి స్వామి మాకు శక్తిని ఇస్తున్నారు. ఇంకా స్వామి శక్తి మాకు కావాలి. మేము ఇంకా తక్కువే సేవలు చేస్తున్నామని అనుకుంటున్నాము. ఇంకా ఎంతటి సేవలు చేయించుకోవాలన్నా స్వామి దయ కృప మా మీద ఉండాలి. అలాగే మా సత్తుపల్లి సమితి మీద, బాల వికాస్ విద్యార్థుల మీద
ఆర్గనైజేషన్ అందరిలో స్వామి ఉంటారు. ప్రతి వ్యక్తిలో స్వామి ఉంటారని భావిస్తాము. స్వామి అదే చెప్తారు. నారాయణ సేవ అంటాం మనం అందుకే. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించాలి. లవ్వాల్ సర్వాల్ అని చెప్పారు స్వామి. అది మేము పాటిస్తాము. స్వామి అదే చెప్తారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు. అవకాశం ఉంటే అవసరం సేవ చేయండి, లేకపోతే బాధ పెట్టద్దని. స్వామి చెప్పినటువంటి ప్రతి సూక్తి కూడా దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుత సమాజంలో అలా ఆచరిస్తేనే మన జీవితము, మన కుటుంబము, మనం కూడా ఒక మంచి స్థానంలో స్వామి మెచ్చుకునే విధంగా మనం ఉంటాం. మనం ఏది చేసినా కూడా నేను అడుగుతాను, స్వామి ఇగో ఈ రోజు ఇది చేస్తున్నాను అని చెప్తాను. మళ్ళీ చేసి వచ్చిన తర్వాత స్వామి అయిపోయింది స్వామి అని చెప్తాను. కానీ ఏ రోజు స్వామి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగలేదు. అద్భుతంగా స్వామి అన్ని ఇచ్చారు. తలుచుకున్నట్లయితే, నామస్మరణ చేసినట్లయితే త్రికరణ శుద్ధిగా మనకి అన్ని స్వామి చూసుకుంటారు. ఈ 4 పరతియాత్రల్లో పాల్గొన్నాను ఖమ్మం జిల్లా నుంచి. అలాగే స్వామివారి 100వ పుట్టినరోజు, 90వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పరతియాత్రలు జరిగినాయి బాల వికాస్ కి. అందులో 2 పరతియాత్రలో కూడా పాల్గొన్నాను. వరల్డ్ కాన్ఫరెన్స్లు జరిగినాయి, బాల వికాస్ వరల్డ్ కాన్ఫరెన్స్లు జరిగినాయి 3. వాటిలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. స్వామివారి ఏదైతే పుట్టపర్తిలో మనకి సేవా కార్యక్రమాలు, కాన్ఫరెన్స్లు చేస్తారో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవడం అనేది చాలా అద్భుతం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు గురువుల్ని, అన్ని భాషల్లో ఉన్న వాళ్ళని కూడా మేము మీట్ అయ్యే వాళ్ళం. ఆ కాన్ఫరెన్స్ లో ఏంటంటే రీసోర్స్ పర్సన్ గా తీసుకున్నారు మన తెలంగాణ స్టేట్ నుంచి. అప్పుడు బాల వికాస్ ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇందులో ఏమేం పెట్టాలి, ఏ విధంగా టీచ్ చేయాలి అనేటివి కూడా డిస్కషన్ జరిగినాయి. అప్పుడు కూడా నేను పాల్గొన్నాను. పరతియాత్రలో పిల్లల్ని అందరినీ పార్టిసిపేట్ చేయించాము. ఆ పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా, చాలా మంచిగా ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. స్వామి పుట్టపర్తిలో ఉన్నారు. భక్తులందరూ పుట్టపర్తి వస్తున్నారు. కొంతమంది పుట్టపర్తి రాలేకపోతున్నారు, స్వామి యొక్క ప్రేమను అందుకోలేకపోతున్నారని. స్వామి ప్రేమ అపారమైనది. స్వామి ప్రేమ ఆ ప్రేమ వాహిని లాగా రథంలో స్వామి పుట్టపర్తి నుంచి బయలుదేరి ప్రతి ఊరు, ప్రతి గ్రామము కూడా స్వామి వచ్చి ఆ రథంలో దర్శనం ఇచ్చారు. ఆ ప్రేమ ప్రవాహినిలో మేమందరం కూడా పాల్గొన్నాము. సత్తుపల్లి కూడా ఆ రథం వచ్చింది. 50 మంది బాల వికాస్ విద్యార్థులు మంచి వేషధారాలు ధరించి మొత్తం కూడా మేము స్వామి రథం చుట్టూతా కూడా వెళ్ళాము. అద్భుతం. వైకుంఠం అనేది భూమి మీద చూడడం అంటే స్వామి రథంతో పాటు ఈ దేవతామూర్తుల వేషధారణ ఉన్నటువంటి పిల్లలందరూ వెళ్తూ ఉంటే చూసిన జనాలందరూ కూడా వైకుంఠం చూసినట్టుగా ఉంది అని చాలా ఆనందపడిపోయారు. అంటే స్వామి ప్రేమ ఎవరికి కావాలి, ఎవరు నా దగ్గరికి రాలేకపోతున్నారు అని తెలుసుకుని ఆ 1000 ప్రేమమూర్తి తల్లి సాయిమాత వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమనిస్తున్నారు అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అది చేయలేదు. అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఆ ప్రేమ ప్రవాహిని రథయాత్రలో స్వామి అందరి ఇళ్ళకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని కలగచేశారు. ఇది స్వామి ప్రేమని మన మీద స్వామి నిరూపించుకోవటం. 2008లో స్వామి నాకు పరిచయం అయిన తర్వాత నేను 2011 నుంచి పుట్టపర్తి సేవలకి వెళ్ళాను. అంతకంటే ముందు 2009 నుంచి భద్రాచలం సేవలకి వెళ్ళడం జరిగింది. అంటే రాముల వారి కళ్యాణం అప్పుడు మొట్టమొదటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. తర్వాత 2011 నుంచి కంటిన్యూగా 2 సార్లు నేను సేవలకి వెళ్ళేదాన్ని. మా పిల్లలు అప్పుడు 7వ తరగతి, చిన్నమ్మాయి పెద్దమ్మాయి 9వ తరగతి. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని కూడా సేవలకి పంపించడం జరిగింది. అప్పుడు చీరలు కట్టుకుని పిల్లలు సేవలకి వెళ్ళడము, మేము సేవలకి వెళ్ళడము. రాత్రి పూట వాళ్ళకైతే పులిహార కలపటం అంటే పొద్దున్నే ఇంకా గ్రామాలకి వెళ్ళి స్వామి ప్రసాదం పంచాలి. సో అప్పుడు వీళ్ళు రాత్రి పూట 12 దాకా కలిపేవాళ్ళు పులిహార, మళ్ళీ ఉదయం లేసాక పులిహార కలిపేవాళ్ళు. అలా మా పిల్లలు అలాంటి సేవలో పాల్గొనేవాళ్ళు. నేను వచ్చేసి ఈశ్వరంబ షెడ్ లో సర్వీస్ లో ఉన్నాను. తర్వాత కుల్వంత్ హాల్ సర్వీస్ చేశాను, విఐపి గేట్ సర్వీస్ చేశాను, అవుట్ గేట్ సర్వీస్ చేశాను. తర్వాత మన సౌత్ క్యాంటీన్ లో సర్వీస్ చేశాను. ఏ పాయింట్ లో సేవ చేసినప్పటికీ కూడా స్వామి ఒక అనుగ్రహం అనే భావించే వాళ్ళము. చాలా బాగా అనిపించేది. మన కర్మలన్నీ కూడా 10 రోజుల్లో తొలగిపోతాయి. అక్కడికి వెళ్ళగానే కుటుంబాన్ని, ఇంటిని, అన్నిటినీ కూడా మర్చిపోయేదాన్ని. అక్కడే ఉండిపోవాలనిపించేది. మేము సంవత్సరానికి 2 సార్లు చొప్పున నేను అప్పటి నుంచి వెళ్తూ వస్తున్నాను. మా అమ్మాయికి సీట్ వచ్చిన తర్వాత బెంగళూరులో సంవత్సరంలో 5 సార్లు వెళ్ళేదాన్ని. అప్పుడు అన్ని సేవల్లో 5 సార్లు సేవల్లో పాల్గొనేదాన్ని. స్పోర్ట్స్ మీట్ అప్పుడు, తర్వాత దసరా అప్పుడు, సంక్రాంతి అప్పుడు, ఆరాధన మహోత్సవం అప్పుడు, బర్త్డే అప్పుడు, ఈ 5 సేవల్లో కూడా పాల్గొన్నా. 3 years కూడా. మా అమ్మాయి అక్కడ చదువుకుంటుంది కాబట్టి ఆమెను చూడ్డానికి వెళ్లాల్సి వచ్చేది.
సేవ చేసుకుంటూ విజిటింగ్ చేసేదాన్ని పాపని. ఇలా 2 కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. స్వామి 100వ పుట్టినరోజు రోజు నేను చేసినటువంటి సేవ అద్భుతం అసలు. ఎంతమంది అంటే 15 రోజులు సర్వీస్ చేశాను ఆ రోజు. అక్కడికొచ్చిన తర్వాత మేము ఉండడానికి కూడా అకామిడేషన్ షెడ్లు, డేరాలు వేశారు. 1000 మంది అందులో పడతారు. అందులోనే ఉన్నాం మేము కూడా. మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళం సేవకి. స్వామి పుట్టినరోజు రోజైతే మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామి దర్శనం ఇస్తూనే ఉన్నాము. సమాధి దర్శనం వచ్చిన భక్తులకి ఆ 2 రోజులు ఇస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కొన్ని లక్షల మంది అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆ 100వ పుట్టినరోజు మాత్రం అసలు మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. స్వామి ప్రేమ కూడా భక్తుల మీద, సేవాదళ మీద అలాగే కురిపించారు. ఎంత సేవ చేసినప్పటికీ, ఎంత నడిచినప్పటికీ, ఎన్ని గంటలు నిల్చున్నప్పటికీ శరీరంలో ఎలాంటి నొప్పి కానీ ఏది కానీ లేకుండా చాలా ఆనందంగా చేసుకున్నాము. ఎంతో మంది భక్తులు వచ్చినప్పుడు సేవ చేస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించేది. వాళ్ళకి స్వామి దర్శన భాగ్యాన్ని నా చేతుల మీదే కల్పిస్తున్నానా, స్వామి నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చారు 100వ పుట్టినరోజుకి, నా జీవితం ధన్యమైంది అనిపించింది. మన దగ్గరికి బాల వికాస్ పిల్లలు వచ్చినప్పుడు 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. వినాయక చవితి వస్తే మేము అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. వేరే వాళ్ళు అనేవాళ్ళు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కదా, వీళ్ళు చదువుకోకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తే ఎట్లా అనేవాళ్ళు. కానీ మా పిల్లలు గబగబా హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుని కల్చరల్ యాక్టివిటీస్ కి ప్రిపేర్ అయ్యి 45 నిమిషాల డ్రామాలు కూడా మేము చేసేవాళ్ళం. కానీ ఎగ్జామ్ లో ఫస్ట్ మార్కులు వచ్చేవి. ఒక్కోసారి బాల వికాస్ మానేసి చదువుకోవాలని వెళ్ళి కూర్చుని ఎగ్జామ్స్ రాసి వస్తే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు పిల్లలు కానీ మేము కానీ అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే, మనము చదువుకుంటూ స్వామి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి 100% రిజల్ట్స్ వస్తుందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. 10th క్లాస్ లో కూడా పిల్లలు నగర సంకీర్తనకి పాల్గొనేవాళ్ళు. 10th క్లాస్ లో స్కూల్లో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నగర సంకీర్తన కుదిరిద్ది, బాల వికాస్ తరగతులు కుదరవు. కాబట్టి నగర సంకీర్తనలో పాల్గొంటూ వాళ్ళు చదువుకుంటూ అట్లా 9.7 మార్క్స్ తీర్చుకుని బాల వికాస్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా 90 బ్యాచ్ లో వాళ్ళు 17-18 బ్యాచ్ లో ఇద్దరికి MBBS సీట్లు వచ్చినాయి. చక్కగా వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కి వెళ్ళారు. తొందరగా మనీ ఎర్న్ చేశారు. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరిగా ఉండి అసలు దేనికి కూడా వీళ్ళు పనికిరారనుకున్న పిల్లలు కూడా పెద్దయిన తర్వాత చక్కటి క్రమశిక్షణలోకి వచ్చి ఉన్నతమైనటువంటి జాబ్స్ చేస్తూ స్వామి దగ్గర మంచిగా పొజిషన్ లో ఉన్నారు. అమెరికా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు. అంటే మన డివోటీస్ వాళ్ళ పిల్లలు అన్నమాట. అంటే స్వామి బాల వికాస్ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది, ఆ వ్యక్తిగత పరివర్తన, వాళ్ళ యొక్క నేచరు అది అందరికీ తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఎదుగుదలే కానీ ఏది కూడా తక్కువ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఒక చదువు అనే కాదు, చదువు సరిగ్గా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మంచి వ్యాపారాలు చేసుకుంటా. కాబట్టి స్వామి దగ్గరికి బాల వికాస్ రూపంలో వచ్చిన వాళ్ళకి ఎదుగుదల స్వామి ఇస్తూ వచ్చారు. స్వామికి ఎప్పుడు కూడా ఆ పిల్లలు కానీ మేము కానీ రుణపడే ఉంటాము. అంతకి కృతజ్ఞతగా స్వామి చెప్తారు మనం ఏదో ఒక సేవలో పాల్గొనాలని. అలాగే పిల్లలు కూడా హోమియోపతి క్యాంప్ అప్పుడు కానీ, నారాయణ సేవ అప్పుడు కానీ, మందిరం క్లినిక్ కానీ పిల్లలు కానీ, అల్యూమినైస్ అయిపోయిన పిల్లలు కానీ అందరూ పాల్గొంటారు వచ్చి. 2014లో బాల వికాస్ పిల్లలందరికీ కూడా ఒక సాయి దివ్యవాణి అనే ఒక టీం వాళ్ళు స్టేట్ వింగ్ తరపున కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఎలా అంటే మనము షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపించాలి. దేవుని చిరునామా అనేటువంటి ఒక దాంట్లో మన పిల్లలందరూ కూడా షార్ట్ ఫిల్మ్ మనం తీసాం మందిరంలో. అప్పుడే హుస్సేన్ గారు వచ్చి సత్తుపల్లి వచ్చి ఖమ్మం నుంచి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ తీసి చక్కగా పంపించారు. దానివల్ల మాకు స్టేట్ లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సాయి దివ్యవాణి తరపున. చాలా గ్రేట్ అండి. హుస్సేన్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్న స్కిప్పింగ్స్ దగ్గర నుంచి పిల్లలవి చక్కగా వచ్చి షూటింగ్ చేశారు, గైడెన్స్ ఇచ్చుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు 2014లో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదే అవార్డు అండి. హుస్సేన్ గారు వీడియో తీసి పంపించినటువంటి దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్లో. మళ్ళీ ఇంత మటుకు ఇంకా అలాంటి అవకాశం రాలేదు. మళ్ళీ అలాంటి అవకాశం కల్పించాలని స్వామివారిని, హుస్సేన్ గారిని కోరుకుంటున్నాం. జై సాయిరాం.